ధనుర్మాస వ్రత విధానం. సూర్యదేవుడు ధనస్సు రాశిలో ప్రవేశించడంతో మొదలై భోగి పండుగ రోజు వరకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే మాసం ధనుర్మాసం. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన తిరుప్పావైని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవు పేడను కలిపి నీటిని చల్లి బియ్యపు పిండితో అందమైన ముగ్గులు పెట్టి ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి పసుపు కుంకుమలు వివిధ పూలను అలంకరించిన గొబ్బిమ్మలను ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు, సౌభాగ్యం కలకాలం వర్ధిల్లుతుంది అని నమ్మకం. ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యభగవానుడు మేషరాశి మొదలు 12 రాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్ముడైన ఆదిత్యుడు తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే ధనుర్మాసం ప్రారంభమై సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంత వరకు, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందు రోజు భోగి వరకు ఉంటుంది. ఈ నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతం ఆచరించాలి. ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రత ప్రస్తావన మహాత్మ్యులు బ్రహ్మాండ, భాగవత, ఆదిత్య పురాణాల్లో నారాయణ సంహితలో కనిపిస్తుంది. ధనుర్మాస వ్రతం చేయాలనుకునేవారు బంగారం లేదా వెండి లేకపోయినట్లయితే శక్తి మేరకు పంచలోహాలతో గాని రాగితో గాని శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఒకదాన్ని తయారు చేయించుకుని పూజాపీఠంపై ప్రతిష్ఠించుకోవాలి. విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతిరోజు సూర్యోదయానికంటే 5 గడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తి చేసుకుని తలస్నానం చేసి నిత్య పూజలు, సంధ్యావదనాలను ముగించి తరువాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూదన స్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్టం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్క దానినే నింపుకుని అభిషేకం చేయాలని శాస్త్రవచనం. తర్వాత తులసి దళాలతోనూ వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామివారిని అష్టోత్తర శతనామాలతో గాని సహస్రనామాలతో గాని పూజించాలి. నైవేద్యంగా మొదటి 15 రోజులు చక్కెర పొంగల్ని గాని బియ్యం, పెసరపప్పు కలిపి వండిన పులగంను గాని సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూపదీప దక్షిణ తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూదన స్వామి వారిని పూజించడంతో పాటు బృందావనంలో తులసిని పూజించాలి. ఈ మాసమంతా విష్ణు పురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూ గాని వింటూ గాని గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్టం. నెల రోజుల పాటు చేయలేని వారు 15 రోజులు గాని 8 రోజులు గాని 6 రోజులు గాని 4 రోజులు గాని లేదంటే కనీసం 1 రోజైనా ఆచరించాలని శాస్త్రవచనం. వ్రతాన్ని
ఆచరించడం పూర్తయ్యాక శ్రీ మధుసూదన స్వామివారి విగ్రహాన్ని మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రధానేన మమ సంతు మనోరథ అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి. పండితుడు దానాన్ని స్వీకరిస్తూ ఇందిరా ప్రతి గృహ్ణతు అని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. ఈ విధంగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతో పాటు ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనం. ధనుర్మాస వ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల 1000 సంవత్సరాల పాటు నిత్యం వివిధ దేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితుల అభిప్రాయం. కాత్యాయని వ్రతం లేక శ్రీవ్రతం. ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడిచే భర్తగా పొందినట్లు కథనం. శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. పాసురాల సాయం. 1 నుంచి 5 వరకు ఉన్న పాసురాలలో వ్రత విధానం గురించి, 6 నుంచి 15 వరకు పాసురాలలో తనతోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్ళడం, 16 నుంచి 17, 18 పాసురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొల్పడం, 23వ పాసురంలో మంగళాశాసనం చేయడం, 25, 26 స్వామివారికి అలంకారాలైన ఆయుధాలను పర అనే వాయిద్యాన్ని కోరుకుంటూ తమ శరణాగతిని అనుగ్రహించి తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంది. 27వ పాసురంలో పరమాత్మకు జీవాత్మకు గల సంబంధాన్ని కూడారై ప్రసాదంతో పోల్చి వివరించింది. 30వ పాసురం ఫలశ్రుతితో భగవంతునికి మనకు గల సంబంధం తెలిస్తే కోరికలను మనం కోరవలసిన పని లేదని స్వతంత్రించి భగవంతుడిని అడిగి పొందవచ్చని తెలియచేసింది గోదాదేవి.